చేసేది. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం మంత్లీ మ్యాగజైన్ ఎట్లా అయిపోయిందంటే అంతకుముందు ప్యూర్లీ ప్రొఫెషనల్ విషయాలపైన లేకపోతే మీ ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల మీద అది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుండే. కాంట్రాక్ట్ ఏమైపోయిందంటే అది అక్కడ ఇనాగ్రేషన్ ఫోటోలు, ఇక్కడ ఏదో రక్తదానం చేసిన ఫొటోస్ అట్లాంటి వచ్చేసింది. అది దాన్ని ఎట్లా మళ్ళీ దాన్ని పాత దానికి తీసుకుపోవాలి. ఓల్డ్ మ్యాగజైన్ ఏదైతే పూర్తిగా వృత్తిపరమైనటువంటి అంశాలను కాన్సన్ట్రేషన్ చేసేస్తుండే అక్కడికి పోవాలని చెప్పి అనిపిస్తుండే. ఇన్ఫాక్ట్ ఆ పేపర్ చాలా పాటు మన కేశవరెడ్డి గారు రిటైర్డ్ ఎస్పీ, అందుకంటే ముందు సివి శశిధరరావు రిటైర్డ్ ఐపీఎస్, అండ్ చాలా మంచి మంచి మీరు కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ సీనియర్ ఆఫీసర్లు కానీ ఇచ్చే క్వశ్చన్లకి వాళ్ళు సలహా ఇచ్చుకోరు. ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉంటుండే, మనకు ప్రొఫెషనల్ కొన్ని క్లారిఫికేషన్స్ కొంత కన్ఫ్యూజన్ ఉంటుండే. అట్లాంటి వాటిని వాళ్ళు మనవులు అడిగే క్వశ్చన్లకు వాళ్ళు జవాబు ఇచ్చుకోవాలి. మరి శశిధరరావు గారు తర్వాత ముసలిరావు రావడం తర్వాత కేశవరెడ్డి గారు సరే దానికి అది సెకండరీ అయిపోయింది. కానీ ఇప్పుడు అట్లా వాటికి జవాబు ఇచ్చే వాళ్ళు ఏం పరిస్థితి వచ్చిందనమాట. మనం దాని ఒక వృత్తిపరమైనటువంటి ప్రొఫెషనల్ మ్యాగజైన్గా మార్చాలనే ఉద్దేశం. అయితే అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ మ్యాగజైన్గా మార్చుతాము, కానీ మరి మన వాళ్ళు చేసే మంచి పని కూడా దానికి కొంత విషయం రావాలి కదా కింది స్థాయిలో. అది అన్నీ ఒక మంత్లీ మ్యాగజైన్లో కొన్ని కొన్ని పేజీలు మొదలైపోతాయి పేజెస్. కాబట్టి అట్లాంటి ఎవ్రీడే సంబంధించినటువంటి మీ జిల్లాలో చేస్తున్నటువంటి మంచి పనులను ఒక రకంగా ఎక్స్పోజ్ చేసుకునే ఒకరోజు ఒక ప్రచారం కల్పిస్తుంటేనే వృత్తిపరంగా కూడా మంచి మ్యాగజైన్ ఉండాలని ఉద్దేశం. కాబట్టి జిల్లా స్థాయిలో మనకు మంచి ప్రచారం కావడానికి మనం చేస్తున్న పనులు మంచి కావచ్చు, ఇంకా మంచి పనులు కావచ్చు, ఇంకా మంచి పనులు కావచ్చు. వాటి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ రావడానికి ఇది బాగా మంచి సాధనం అని అనుకుంటున్నాను. అది మీకు ఆల్రెడీ మీరు చెప్తున్న ఒక ఇట్లా లాస్ట్ 3 months ఇట్లా మార్పు వచ్చిందని. వార్తల అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంకోటి వార్తల ప్రాముఖ్యత, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనే దాన్ని గుర్తించాలి. ఈ పేకాటలో పట్టుకున్నటువంటిది ఫస్ట్ పేజ్ వస్తుంది. అప్పుడప్పుడు నా ఓవర్ సైడ్లో అది పోయింది, తర్వాత వాళ్ళకి మళ్ళీ నేను అక్షంతలు వేయడం జరిగింది. జీవిత ఖైదు అనేది ఇంపార్టెంట్ శిక్ష, అది మొదటి పేజీలో ఉండాలి. డీజీ గారు చెప్పినట్లు చాలా మంచి పాయింట్ చెప్పినారు. మనం ఇప్పుడు చాలామంది జడ్జిలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాళ్ళు శిక్ష పడినప్పుడు వాళ్ళ పేరు రావాలి, ఫోటో రావాలని పేర్లు కోరుకుంటారు. మామూలు పేపర్లో రావు. అది మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. మనకు శిక్షలు చాలా తక్కువనే వస్తుంటాయి. అటువంటివి వచ్చినప్పుడు ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అయిపోయిన ఆఫీసర్లు ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించి ఆ కోర్టు కానిస్టేబుల్, నాకు అన్నిటికంటే ఇంపార్టెంటు హోంగార్డులు, కానిస్టేబుల్, కింది స్థాయి సిబ్బంది ఎవరు ఏ మంచి పని చేసినా లేదా వాళ్ళ పిల్లలకి ఏదైనా మంచి సక్సెస్ వచ్చిన స్పోర్ట్స్లో కానీ సాంస్కృతిక దాంట్లో కానీ లేదా ఉద్యోగాలు వచ్చిన ఐఏఎస్లు ఐపీఎస్లు వేరే ఉద్యోగాలు వచ్చిన పోలీసు పిల్లలు మంచిగా రాణించిన ఏదైనా మంచి ఆవిష్కరణ చేసిన పెద్ద పెద్ద స్థాయిలోకి వెళ్ళిన అటువంటి వాళ్ళని కూడా హైలైట్ చేయాలి. ఏది కూడా ఇది వార్త కాదు అనుకోకండి. రెండవది, మీకు వార్తలు ఎంతసేపు మీరు మీ యూనిట్ ఆఫీసర్లు ఎస్పీ గారు ఏం చెప్తారో దాని మీదనే ఆధారపడి ఉంటుంది. అది కరెక్ట్ కాదు. మీకు ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒకటి పెడతా ఉన్నారు. దాంట్లో మీరు ఓపెన్ చేసి మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీ జిల్లా చూడండి, అక్కడే మీకు స్టోరీలు దొరుకుతాయి. నేను సోషల్ మీడియాలో విపరీతంగా కంటెంట్ చూస్తున్నాను, కానీ పేపర్లో సురక్షలు రాదు. ఎందుకని? మీ జిల్లాకు సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ మీరు చూడాలి. ప్రతి పోలీస్ స్టేషన్ సంబంధించి లేదా లా అండ్ ఆర్డర్ కానీ, ట్రాఫిక్ కానీ, క్రైమ్స్ కానీ, ఎవరైనా కానీ, ఆ ఉమెన్ సేఫ్టీ నుంచి కానీ ఎవరు ఏది ఇచ్చినా కానీ అది మీరు దయచేసి చూడండి. చూస్తే అక్కడ మీరు స్టోరీ పికప్ చేసి మీరే రాయొచ్చు చిన్న కాలం. ఇంత కంటెంట్ అసలు పేపర్ రాయడానికి నాకు ధైర్యం వచ్చింది ఏమిటంటే, మనం విపరీతమైన కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి విపరీతమైన సోషల్ మీడియా కంటెంట్. అది ఈజీ కదా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, చేస్తున్నారు. కానీ ఇది ఎప్పటికీ నిక్షిప్తమై ఉండేది మన దగ్గర. మనం ప్రింట్ చేస్తే చదువుకోగలిగింది. ఇది మీకు చాలా ఉంది. కానీ ఎంతసేపు సీసీ గారు ఉన్నారా, పిలిచారా, ఎస్పీ గారు పిలిచినారా, సిపి గారు పిలిచినారా, రాద్దాం, అదే ఉంది. యూనిట్ ఆఫీసర్ల ఫోటోలు వేయొద్దురా మొర్రో అని చెప్పిన యూనిట్ ఆఫీసర్. ఈరోజు డీజీ గారు కూడా పాయింట్ అవుట్ చేసినారు. ఆ కన్విక్షన్కి మెదక్ ఎస్పీ ఫోటోకి సంబంధం ఏమిటి? సందీప్, యూనిట్ ఆఫీసర్ల ఫోటోలు అన్లెస్ వాళ్ళు ఎక్కడన్నా స్టోరీలో పార్టిసిపేట్ చేస్తే తప్ప యూనిట్ ఆఫీసర్ల ఫోటోలు రావడానికి వీలు లేదు. అర్థమైందా? లేదు మా ఆఫీసర్ ఫోటో అయిపోతే భయపడతారు, మమ్మల్ని ఏమనంటారు, అది అస్సలే కాదు.
మన ఉద్దేశం అది కాదు, వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. ఒకవేళ వాళ్ళు ఏదైనా వెళ్ళినారు, సీన్లో ఉన్నారు అన్నప్పుడు దానికి సంబంధించిన ఫోటో వేయాలి. ఇట్స్ ఎ న్యూస్ పిక్చర్. న్యూస్ పిక్చర్కు ప్రొఫైల్ పిక్చర్కి తేడా ఉంటుంది. ప్రొఫైల్ పిక్చర్స్ వద్దు, అన్లెస్ ఏదో పెద్ద విషయాన్ని హైలైట్ చేయాలన్నప్పుడు సమ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ తప్పించి వేయకూడదు. కూర్చో. ఏ డౌట్ ఉన్నా కానీ దయచేసి నాకు ఫోన్ చేయండి. నువ్వు కానీ, కుమారస్వామి కానీ, ఇంకెవరైనా కానీ, సురక్ష టీంలో ప్రభాకర్ కానీ, వెంకటేష్ కానీ, ఏ డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నేను ఎప్పుడు ఆన్సర్ చేస్తాను. అర్థమైందా? ఎప్పుడు ఆన్సర్ చేస్తాను. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్, ప్రాధాన్య అప్రాధాన్య నేను ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతాను, మీకు గైడ్ చేయగలుగుతాను. నేను ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి అడగండి. మన డిపార్ట్మెంట్ కానీ వార్తలు రాకూడదు. నాంపల్లి శ్రీనివాసులు గతంలో తెలియకుండా ప్రెజెంట్ డిపార్ట్మెంట్ వేసేసారు. దాంట్లో ప్రెజెంట్ డిపార్ట్మెంట్ మనకు సంబంధం లేదు. మనం ఓన్లీ పోలీస్ మీద పోతున్నాం. హోంశాఖ అని హోంశాఖలకు వెళ్ళట్లేదు. హోంశాఖ కింద వేరే ఉన్నాయి కదా, అగ్నిమాపక శాఖ ఉంది, ప్రిజన్ శాఖ ఉంది, సైనిక వెల్ఫేర్ శాఖ ఉంది, ప్రాసిక్యూషన్ ఉంది. ఇవేవి మనకు సంబంధం లేదు. మనం కేవలం పోలీసులు, లా అండ్ ఆర్డర్ కానీ, ట్రాఫిక్ కానీ, క్రైమ్ కానీ, మహిళా భద్రత కానీ, ఇంకేదైనా కానీ పోలీసులు చేసిన పనిని మాత్రమే హైలైట్ చేయాలి. వాళ్ళ త్యాగాలని హైలైట్ చేయాలి. మీరందరూ కూడా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఒక మార్కెటింగ్ చీఫ్స్ అని అనుకోవాలి. మీరు పేపర్లో చూడండి, అడ్వర్టైజ్మెంట్ చూస్తారు కదా, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్లో ఏముంది దాన్ని చూసి నేర్చుకోవాలి. మనం ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు. కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న పంక్తితో, చిన్న స్మాల్ ఫ్రేజ్, గ్రూప్ ఆఫ్ 2 words 3 wordsతో చాలా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. నేను అప్పుడప్పుడు ఏదైనా అవకాశం ఉంటే అది రాస్తూ ఉంటాను, చిన్న చిన్నవి. అంతకుముందు ఒకసారి అప్పుడు యాక్సిడెంట్ల గురించి ఏదో రాసినాను, రోడ్లు నెత్తురు పడుతున్నాయని చెప్పేసి. బహుశా మీరు ఎంతమంది చదువుతున్నారో నాకు తెలియదు. తర్వాత నిన్న ఒక సినిమా యాక్టర్ కొత్తగా ఆ అబ్బాయి ఏదో పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగి ఏదో పాటలు పాడుతుంటే దాని మీద ఏదో స్పందించారు, రాత్రి ఏదో రాసినాను. అట్లా ఏదో రాస్తూ ఉంటాను. మీలో అట్లాంటి క్రియేటివ్ టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయండి, రాయడానికి ప్రోత్సహించండి. చాలామంది మంచిగా ఉంటుంది కానీ అవకాశం లేదని తెలుసుకుంటారు. వాళ్ళందరికీ మీరు రీచ్ అవుట్ కాండి. మీ జిల్లాలో ఉన్న ప్రతి కానిస్టేబుల్కి, ప్రతి హోంగార్డ్కి మీరు రీచ్ అవుట్ కాండి. ఇది మన పత్రిక, దీన్ని మనం చదవాలి. తర్వాత డీజీ గారు చెప్పిన విధంగా సివిలియన్స్ గ్రూప్స్లో మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, వాళ్ళ సివిలియన్స్ గ్రూప్లో కూడా ఇది పంపించండి. సార్ చెప్పినట్టు ఏ ఒక్కరు చదివినా చాలు. చదవకుండా ఫార్వర్డ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, మనకు తెలుసు. ఇది విరివిగా పోయే విధంగా చేయండి. తర్వాత మీరు ఆన్లైన్లో చూసే వేరే పత్రికలు, బాగా మంచి పేరున్న పత్రికలు, వాళ్ళు రీడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఆ రీడింగ్ ఎక్స్పీరియన్స్ను తీసుకురావడానికి మనము సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మన సురక్ష పేపర్లో తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుంది, మనం రీడింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్లిప్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఫ్లిప్ అనేది ఒకటి ఉంది సాఫ్ట్వేర్, దాని సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇలా అంతకన్నా మంచిది ఇంకేమైనా ప్రపంచ స్థాయిలో ఉంటే దాన్ని మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని చేద్దాం. ఒక స్టోరీ వచ్చింది, మీ జిల్లాకు సంబంధించిన స్టోరీ ఏదైనా రాశారు మీరు, దాన్ని షేర్ చేసుకోవాలంటే పర్టికులర్గా స్టోరీని సెలెక్ట్ చేసి మీరు షేర్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ పర్సన్ గురించి, ఒక స్పోర్ట్స్ పర్సన్ గురించో, లేకపోతే ఒక శౌర్య పథక గ్రహీత గురించో ఒక స్టోరీ వచ్చింది, నా గురించి పడ్డది, నేను 10 మందికి షేర్ చేయాలనుకుంటాను, నా గురించి మంచిగా రాస్తే. అది షేర్ చేయడానికి ఈజీగా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయడానికి లేదు. ఇప్పుడు అంతా కూడా మనం 100 రోజులు పూర్తి చేసుకున్నాము, కంటెంట్ ఫిల్ చేస్తున్నాము. కానీ ఇంకా మనం, నా ఉద్దేశంలో మనం కేవలం ఒక 5 నుంచి 10% వరకే చేయగలిగినాం పని. ఇంకా 90% చేయవలసింది. మనం ఆ లెవెల్కి ఎదగాలి. అంటే నేను ఎంత హై టార్గెట్ మీకు పెట్టినానో మీరు గుర్తు చేసుకోండి. ఆ విధంగా మనము మన నైపుణ్యాలని పెంపొందించుకోవాలి. మళ్ళీ అవసరమైతే మళ్ళీ ట్రైనింగ్ పెడదాం, లేదా ఒక జూమ్ కాల్తో ఏమైనా మంచి మంచి వాళ్ళని పిలిపించి వాళ్ళ చేత మీకు లెక్చర్లు ఇప్పిద్దాం వారానికి ఒకసారి. మీకు వచ్చిన సందేహాలని కానీ, మీ సూచనలు కానీ తెలియజేయండి ఈమెయిల్ ద్వారా, లేదా 1-to-1 ఫోన్ చేసినా పర్వాలేదు, నష్టమేం లేదు, చెప్పొచ్చు. నాకు వ్యక్తిగతంగా, మీరు వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే నాకు వ్యక్తిగతంగా మెసేజ్ పెట్టి ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఇదే. కానీ నాకు ఒక సగటు పోలీసు కానిస్టేబుల్ వార్తలు చాలా ఇంపార్టెంట్. ఐపీఎస్ల వార్తలు నాకు ఇంపార్టెంట్ కాదు. నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మీకు చెప్తున్నాను. వాళ్ళకి ఎట్లాగో వస్తాయి వార్తలు, కానీ గుర్తింపు రావాల్సింది ఒక సగటు కానిస్టేబుల్కి, సగటు హోంగార్డ్కి.
వాళ్ళు రోజు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళని కనుక మనం వాళ్ళని హైలైట్ చేసి మోటివేట్ చేస్తే సమాజంలో చాలా రీచ్ వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాం, ఒక కన్విక్షన్ వచ్చినప్పుడు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఒక జడ్జిని వేసాం అనుకోండి, వాళ్ళ గురించి వార్త వస్తే వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతారు, వాళ్ళని 10 మందికి పంచగలుగుతారు. దానివల్ల మనకు పాఠకులు పెరుగుతున్నారు. మనకు రోజు వార్తలు కాంట్రిబ్యూట్ చేయడము, దాన్ని పబ్లిష్ చేయడం ఒకటే కాదు, మనకు పాఠకుల సంఖ్య, పాఠక దేవుళ్ళ సంఖ్య, సర్క్యులేషన్ పెంచుకోవడం కూడా మనకు ఇంపార్టెంట్. రేపు మనం RNI రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత మనకు INPR డిపార్ట్మెంట్లో గుర్తింపు వస్తే ప్రభుత్వం సంబంధించిన ప్రకటనలు మనకు వస్తాయి. ప్రభుత్వ ప్రకటనలు వస్తే మనకు డబ్బు ఉంటుంది. డబ్బు ఉంటే మనం ప్రింట్ చేసి ఇవ్వచ్చు పేపర్. ప్రింటెడ్ పేపర్ చదువుకోవడం ఒక మంచి ఫీలింగ్. ఇంకొకటి ఏమిటంటే తెలుగు భాషను మనుగడ కాపాడాలి, కనుమరుగు కాకూడదు. ఇంగ్లీష్ వ్యామోహంలో తెలుగును కనుమరుగు కానివ్వకూడదు. తర్వాత చదివించే విధంగా చేయాలి. సోషల్ మీడియాలో అడిక్షన్ అయిపోయి ఫోన్ మీద గంటలు స్పెండ్ చేయడము, ఇన్స్టాగ్రామ్లో ఇంకేదో ఫేస్బుక్లో చూసుకుంటూ గడపడం కన్నా ఒక కంటెంట్ ఉన్న పేపర్ని తీసుకొని, పేపరో పుస్తకమో వారపత్రికను ఏదో ఒకటి తీసుకొని చదివే హ్యాబిట్. అంటే సమాజానికి మనం వార్తలు చేరవేయడం ఒకటే కాదు, ఒక మంచి కూడా చేస్తున్నాం అనేది కూడా ఊహించండి. ఒక 10 మందిని మనం చదివించగలిగినాము, కొత్త పాఠకులను మనం చేర్పించగలిగినాము అనేది కూడా మనకు తృప్తినిస్తుంది. ప్రతి మనిషి నేను ఒక 10 మందిని చేర్పించాను, చదివించగలిగినాను, ఈ వార్త పట్ల నేను వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగినాను అంటే సమాజానికి మీరు ఎంతో చేసిన వాళ్ళు అవుతారు. వ్యక్తిగతంగా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, భాషపరంగా తెలుగు భాషకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, సురక్ష పత్రిక పరంగా దానికి సర్క్యులేషన్ పెంచిన వాళ్ళు అవుతారు. ఇన్ని లాభాలు మనకున్నాయి. ఇన్ని చేయగలిగినవి వ్యక్తిగతంగా మనకు సంతృప్తినిచ్చే అంశాలు చాలా ఉన్నాయి. వాటిని మీరు గ్రహించి గుర్తించి వాటి పట్ల మీరు చేయండి. మీకు ఏమి కావాలన్నా కానీ సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరందరూ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఒక మంచి సమాచార సైనికులు, ఇన్ఫర్మేషన్ వారియర్స్. చీఫ్ ఆఫ్ మార్కెటింగ్. ప్రజల్లో మన పట్ల ఉన్న ఎలాంటి అపోహలనైనా మనం తొలగించుకోగలగాలి. బురద చల్లుతున్నారు, బురద చల్లనీయకుండా ఆపగలగాలి. వాళ్ళకి ఆ స్పేస్ లేకుండా చేయాలి. ఏదైనా చల్లాలి అనుకుంటే, ఒక వ్యక్తి తప్పు చేశాడని వాని మీద ఏదైనా బురద చల్లాలనుకుంటే చుట్టూ 10 మంది మంచి చేసిన వాళ్ళు మనకు కనపడాలి. కనిపిస్తే వెనకడుగు వేస్తాడు, అరే ఇంతమంది మంచి వాళ్ళు ఒక్కరి గురించి రాస్తే మిగతా వాళ్ళందరూ ఇదైపోతారు. కానీ అవతల వాడు ఆలోచన చేయాలి. పోలీసుల గురించి ఇంకో మాట చెడుగా అనే లోపు పోలీసులో ఉన్న మంచి వాళ్ళ గురించి ఆలోచన చేయాలి. ఆ మంచి పనులు ఇంత చేస్తున్నారు కదా, ఇంత బాగా తిరుగుతున్నారు కదా. ఎప్పుడు నేను పొద్దున్న వేసి తలుపు వేసి తిరిగానే రాత్రి తలుపు వేసుకున్నప్పుడు కానీ అక్కడ పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు, కనిపిస్తున్నారు. మన కోసమే ఉన్నారు పోలీసు వాళ్ళు. మనం ఇంత త్యాగాలు చేసి ఇంత కష్టపడి చేస్తున్నాం, మన కుటుంబాలు మన కోసం సాక్రిఫైస్ చేస్తున్నాయి. వీటన్నిటిని కూడా సమాజం గుర్తించాలి. గుర్తించినప్పుడే మనం చేసే పనికి ఒక సార్థకత వస్తుంది. అదే మన ఇంక్రిమెంట్, అదే మన రివార్డు, అదే మనకు ప్రోత్సాహం ముందుకు నడిపిస్తుంది. సో ఈ విషయాల్ని నేను చెప్పినవన్నీ దయచేసి మీరు నోట్ చేసుకున్నారా, నోట్ చేసుకోలేదా, లేకపోతే మీ మస్తిష్కంలో అలాగే ముద్రించుకున్నారా? కానీ వాటిని వ్యవహారంలో చూపించాలి, ఆచరణలో చూపించాలి అని కోరుతూ, ఈ 100 రోజుల ఈ ప్రయాణంలో నాతో ప్రయాణించినందుకు మనం అందరం కూడా సంఘటితంగా సురక్ష అనే పేపర్ని, ఒక బ్రాండ్ని మనం ఏర్పాటు చేసినాము. మీకు వీలైనంత మందికి ఈరోజు ఈ 100 రోజులది స్ప్రెడ్ చేయండి, పంచండి అందరితో. ఒక సంబరంలాగా చేసుకోండి. ఇది పండగలాగా ఉండాలి మనకు. ఒక గతంలో సినిమాలు జరిగినప్పుడు, సినిమాలు రిలీజ్ అయిన సినిమాలు పెద్ద పెద్ద హీరోలవి 100 రోజులు జరుపుతూ చాలా పెద్ద పండుగలు చేసి ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళకి కటౌట్లు కట్టడము, పాలాభిషేకాలు చేయడం అటువంటివన్నీ చేసేవారు. ఇప్పుడు మనం అక్షర నీరాజనం చేయాలి. హారతి పట్టాలి సురక్ష పత్రికకి. ఇవాళ నేను ఇక్కడికి వచ్చే ముందు గుడికి వెళ్ళి ఈ పత్రికను తీసుకొని దేవుడు కాళ్ళ దగ్గర పెట్టి ఆశీర్వదించి ఇది ఇంకా బాగా పెరగాలని కోరుకొని వచ్చాను. అందుకే రావడం నాకు ఆలస్యమైంది. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెట్టి కోరుకొని వచ్చిన. మీకు కూడా మీ నమ్మిన దేవుడి దగ్గర ఎక్కడైనా పెట్టచ్చు.
కోరుకోవచ్చు, అది మత విశ్వాసం, ఎవరిది వాళ్ళకి. ఎక్కడైనా పెట్టి మంచి జరగాలని కోరుకుంటే తప్పేం లేదు. ఎప్పుడు ఎవరి ఒక చెడు ఆశించకూడదు. మనం మంచి ఆశిస్తే అది ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది. రెండవది, ఏదైనా మంచి పని చేయాలనే ఒక మంచి సంకల్పం ఉంటే ఖచ్చితంగా అది 100కు 100%, 100కి 100% అది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. అది నేను నమ్ముతున్నాను. ఈ పత్రిక ప్రారంభించాలని దాదాపు 2015వ సంవత్సరం నుంచి నేను కలలు కంటున్నాను. 2015 నుంచి 2025కి అది 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలు దాటిన తర్వాత 100 రోజులు దాటింది. అంటే నేను అనుకున్న నా సంకల్పం మంచిదా కాదా? సో అట్లే సంకల్పం మంచిదైతే ఖచ్చితంగా సిద్ధిస్తుంది, ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది. అది నా నమ్మకం. నాకు చాలా విషయాల్లో జరిగింది, ఇది నిరూపితమైంది, అక్షరాలు నిరూపితమైంది. నేను ఈరోజు అబద్ధం చెప్పడం లేదు. చాలా విషయాలు స్వచ్ఛంగా ఇది జరగాలి అని మీరు కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ప్రయత్నం చేసుకొని చూసుకోండి. ఎలాంటి కల్మషం లేకుండా అది ఖచ్చితంగా మంచి జరగాలి, లోక కళ్యాణానికి 10 మందికి మంచి జరగాలని ఏదైనా పని అనుకొని మొదలు పెట్టండి. 100%. సో ఈ మంచి విషయాలు మీకు చెప్తూ ఈరోజు డీజీపీ గారు మిమ్మల్ని అందరినీ అభినందించి అందరికీ కూడా క్యాష్ రివార్డ్ ఇవ్వాలని చెప్పి కోరినారు. కాబట్టి అందరికీ కూడా నగదు పురస్కారం అందించబడుతుంది. అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా సురక్ష పత్రిక తరఫు నుంచి అభినందిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. జగము వర్ధిల్లుతుంది. అసలు ప్రపంచం ఉన్నదే వార్తలు. సో ఆ ఉద్దేశంతో నేను మన సురక్ష పత్రిక ఎట్లా అనే దాని మీద చెప్తూ 100 రోజుల నడకలో నిజం మన నినాదం, ప్రజల తరఫున పోలీసులు పలుకులే అక్షరాలై పత్రికగా రూపం దాల్చిన సందర్భం, సమస్యల చీకటిలో సాధనాల వెలుగు, ప్రశ్నల మధ్యలో సత్యానికి నిలువెత్తు పిలుపు మన సురక్ష. ఈ 100 రోజులు కాలం కాదు, కృషి ప్రయాణం కాదు, ప్రజాసేవకు అంకితమైన ప్రతిజ్ఞ. పాఠకులే మన బలం, ప్రజల పోలీసులే మన ప్రేరణ. ఈ శతదినోత్సవం సందర్భంగా భవిష్యత్తు వేసిన పునాది మనకు సురక్ష. థ్యాంక్ యూ మిత్రులారా. సురక్ష ఇంకింత అందంగా తీర్చిదిద్దడంలో మీ కళలు జనాలకు, మన పోలీసులకు గళాలుగా వినిపించాలని కోరుకుంటున్నాను. సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. శీర్షిక శతదినోత్సవ శుభాకాంక్షలు. కవిత. తెలంగాణ సురక్ష దినపత్రికకు శతదినోత్సవ శుభాకాంక్షలు. భవిష్యత్తులో శతమాసాలు శతవసంతాలు జరుపుకోవాలని ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. శ్రీ రమేష్ సిపి సైబరాబాద్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సురక్ష గారి బ్రెయిన్ చైల్డ్ అయిన తెలంగాణ సురక్ష దినపత్రిక పోలీస్ ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా పోలీస్ దినపత్రిక లేదంటే ఇదే ప్రథమం. అంటే ఇది అందరికీ స్ఫూర్తి అంటే అతిశయోక్తి కాదు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ పుస్తకాలను ఈ వార్త తప్పక ఆకర్షిస్తుంది. దినపత్రికలకు తెలంగాణ సురక్ష ద్వారా క్రైమ్ వార్తలు ఈజీగా లభ్యమవుతున్నాయి. ఇంతకుముందు ఏమయ్యేదంటే పోలీస్ స్టేషన్కు రిపోర్టర్ వచ్చి అయ్యా వార్తలు ఇవ్వండి అని అడిగితే ఆయన ఇస్తే తీసుకొని రాసుకున్నాడు. ఇప్పుడు అవసరం వాళ్ళకి ఇంటి ముందుకు వచ్చేస్తుంది, వాళ్ళ ఫోన్లోకి వచ్చేస్తుంది. అది ఒకటి ఈజీ అయిపోయింది. ఒకే చోట ఏ కష్టం లేకుండా, ఎలాంటి అతిశయోక్తులు లేకుండా అథెంటిక్ వార్తలు అందిస్తున్నాం. వార్తలు పంపిస్తున్న పిఆర్ఓలందరికీ అభినందనలు. ఈ తెలంగాణ పోలీసులకే కాదు, ప్రపంచ పోలీసు లోకానికి గర్వకారణం. విధి నిర్వహణ పట్ల అంకిత భావం ప్రదర్శిస్తున్న అందరికీ అంకితం. ఈ అవకాశం కల్పించిన ఎడిటర్ శ్రీ రమేష్ గారి, చీఫ్ ఎడిటర్ డీజీపీ శ్రీ బి శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ పత్రిక లక్ష్యం ప్రజల ధనమాన ప్రాణాల రక్షణే.
నేరాలకు వ్యతిరేకంగా పోరాటమే. గట్టిగా జట్టుగా మనమంతా పత్రికను ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్స్. నా పేరు మోహన కృష్ణ, వరంగల్ పోలీస్ కమిషనర్ పిఆర్ఓ. ఈరోజు మన తెలంగాణ సురక్ష దినపత్రిక ప్రారంభించి 100వ రోజు పూర్తయిన సందర్భంగా ముందు అందరికీ పోలీసులందరికీ కూడా అభినందనలు. అదేవిధంగా దీని గురించి సురక్షా వారపత్రిక గురించి నిరంతరం శ్రమిస్తున్న సురక్షా ప్రతినిధులు అంటే మా పిఆర్ఓస్ అందరికి కూడా వాళ్ళకి ప్రత్యేక అభినందనలు. అలాగే దీని సృష్టికర్తలైన మన డీజీపీ గౌరవనీయ డీజీపీ గారు, అలాగే మన సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి సార్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ పత్రిక ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈరోజు ఈ ప్రస్తుత రోజుల్లో మాత్రం ఎన్నో ఈ పేపర్లు అనేది ప్రస్తుతం మార్కెట్ విడుదలవుతున్నాయి. వాట్సాప్ ఓపెన్ చేస్తే ముందుగా మనకి అవపడేది ఈ పేపర్లే. ఎన్నో ఈ పేపర్లు వస్తున్నాయి, కానీ ఈ పేపర్లో పోలీసులకు సంబంధించి పోలీసులకు వాళ్ళు నిర్వర్తిస్తున్న విధులకు సంబంధించి ఇలాంటి వార్తలు కూడా చాలా తక్కువ, వాటికి ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. ఏదో ఆఫీసర్లది వాటిదే ఉంటుంది తప్ప కానీ కింది స్థాయి అంటే హోంగార్డ్ స్థాయి నుంచి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ వీళ్ళ స్థాయి వరకు సంబంధించిన శీర్షికలు వాళ్ళకు రావట్లేదు. సో వాళ్ళ ప్రతిభ కూడా వాళ్ళు నిర్వహించే విధులు కూడా ప్రజలకు తెలియాలంటే ఇలాంటి పేపర్లు అంటే దీనికోసమని మనం ప్రత్యేకించి ఈ తెలంగాణ సురక్ష పత్రికను ఏర్పాటు చేసుకున్నాం. దీని ద్వారా ఏంటంటే ప్రధానంగా ముఖ్యంగా సిబ్బంది స్థాయి కింది స్థాయి సిబ్బంది యొక్క ప్రతిభను కూడా ఈ పేపర్ ద్వారా వెలుగులోకి తీసుకోవడం జరుగుతుంది. అది చాలా సంతోషకర విషయము. ఇంకో విషయం ఏంటంటే ప్రతిభ అంటే డిపార్ట్మెంట్లో శాఖలో కొంతమంది కనిపించకుండా పోయిన తెర వెనుక ఉన్న ప్రతిభ కలిగిన డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా ఉన్నారు. అంటే క్రీడాకారులు కానీ కవితలు కానీ కొంతమంది కవితలు రాస్తారు, కొంతమంది ఒక దాంట్లో ప్రత్యేకతలు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆలోచనతో ఒక ప్రత్యేక శీర్షిక కూడా ఏర్పాటు చేయడం ప్రతిభ. అదే దాన్ని మామూలుగా నాకు తెలిసిన వరకు అయితే తెలంగాణ కుసుమాలు అని ఒక పేరు బాగుంది. ఆ కుసుమాల ద్వారా మన ప్రతి ఒక్క వ్యక్తిగత వాళ్ళ ప్రతిభను కూడా ప్రదర్శించంటే స్పోర్ట్స్లలో రాణించే వాళ్ళు అన్ని విధాలు కూడా ప్రత్యేక కాలం ద్వారా వాళ్ళని పరిచయం చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఇంకో విషయం ఏంటంటే పూర్తిగా రాష్ట్రంలో జరిగిన క్రైమ్కి సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా ఈ పత్రికలలో మనం చూడడం వల్ల అక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఏందని పూర్తిగా తెలుస్తుంది. అంటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా కొనసాగితే ఇంకా మిగతా పత్రికల్లాగానే మన పత్రిక కూడా ప్రజలకు మరింత చేరువవుతుంది. ఇది భవిష్యత్తులో మనం చాలా సాధ్యం అవుతుంది. ఎందుకంటే మరింత కష్టపడి పనిచేసి మంచి శీర్షికలు వాటి మనం తీసుకొస్తే ఇది చాలా మనం విజయం సాధించగలం. ఇంకో విషయం అంటే భవిష్యత్తులో చాలామంది ఇప్పుడు కూడా చాలామంది ఇతర పేపర్ల వాళ్ళు కూడా మన సురక్ష పేపర్లు చూసి మన దాంట్లో రాలేదు, సురక్ష పేపర్లో వచ్చింది కంటెంట్ మన దాంట్లో ఎందుకు రాలేదు అని స్థానిక రిపోర్టర్లను విలేకరులను కూడా ప్రశ్నించడం జరుగుతుంది. సో ఇది మంచి శుభసూచకం మనకి ఇది. సో ఇదే కొనసాగితే మాత్రం మన దినపత్రిక తెలంగాణ దినపత్రిక అనేది దేశంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకోవడం ఖాయమని నేను చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు హేమంత్. నేను ఆదిలాబాద్ ఎస్పీ పిఆర్ఓగా పనిచేస్తున్నాను. తెలంగాణ సురక్ష పత్రిక డైలీ దినపత్రిక 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీసు పత్రిక మొట్టమొదటి పత్రిక తెలంగాణ రాష్ట్రానికి మరియు దేశంలోనే పోలీసు ద్వారా నడపబడుతున్న మొట్టమొదటి పత్రిక సురక్ష పత్రిక. దీనికి 100 రోజులు పూర్తి చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ మరియు పోలీసు వార్తలు, పోలీసు చేసే సేవలు, పోలీసు చేసే పనులు ప్రజలందరికీ ఏ విధంగా పోతున్నాయి అనేది ఈ పత్రిక ద్వారా తెలపడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో నేను ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ రోజుకి సురక్ష దినపత్రిక అనేది సురక్ష దినపత్రిక అనేది 100 రోజుల మైలురాయిని దాటడం జరిగింది. దానికోసం నేను ఆసిఫాబాద్ జిల్లా నుంచి వచ్చాను. నేను ఆసిఫాబాద్ పిఆర్ఓ కార్తిక్. ఇది మంచి కార్యక్రమం. మన పోలీస్ వార్తలు అనేది ప్రతి జిల్లా నుంచి సేకరించి మేము పిఆర్ఓలుగా సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు సంచిక సురక్షకు మేము చేయూతనిస్తున్నాం. ఇది మరింత ముందుకు వెళ్ళి ఒక గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. సురక్ష పోలీసు దినపత్రిక 100 రోజులు కంప్లీట్ చేసుకున్నందుకు
నారాయణపేట జిల్లా నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. పిఆర్ఓ నారాయణపేట వెంకటరామ. వనపర్తి జిల్లా పిఆర్ఓ నేను. ఈరోజు డీజీపీ కార్యాలయంలో సురక్ష దినపత్రిక 100 రోజులు పూర్తి చేసుకున్నందున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సురక్ష దినపత్రిక ఇదే విధంగా విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మాది కామారెడ్డి జిల్లా. నేను కామారెడ్డి జిల్లాలో పిఆర్ఓగా పనిచేస్తున్నాను. నా పేరు రాములు. తెలంగాణ సురక్ష దినపత్రిక పెట్టి ఈ రోజుకు 100 రోజుల మన ప్రయాణం సాగింది. ఆ ప్రయాణంలో ప్రతిరోజు ఒక మంచి కోరుతూ, ప్రజల శ్రేయస్ కోరుతూ, ప్రజలను అవేర్నెస్ చేస్తూ, నిత్యం ప్రజల భద్రతకే చేయాల్సిన పనుల గురించి పేపర్లు రాస్తూ, ప్రజలను అదేవిధంగా మమ్మల్ని ఒక ఉత్తేజపరుస్తూ ఒక అవగాహన కల్పించినందుకు మరియు గౌరవ డీజీపీ శివధర్ రెడ్డి గారికి, అదేవిధంగా రమేష్ రెడ్డి ఐపీఎస్ సార్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. దీంట్లో పనిచేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజల కొరకు, ప్రజలకు అవేర్నెస్ను ఒక వెలుగులాగా నింపాలని, ఈ ఆధునిక ప్రపంచంలో అవేర్నెస్ను ఒకసారి వెలుగులాగా నింపాలనే ఒక దృఢ సంకల్పంతో చేస్తున్నాం. ఇటు కార్యక్రమానికి మాకు ఇక్కడ పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి ప్రజా భద్రత కోసం నిత్యం చేయడానికి మేము ముందున్నామని మరొకసారి తెలియజేస్తున్నాం సార్. ఈ 100 రోజులు కాదు, ఇది 100 సంవత్సరాలకు పోయే దారి అని మాకు అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు నాంపల్ శ్రీనివాస్ అండి. నేను సురక్ష దినపత్రికకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తున్నాము. కానీ ఈ రోజుకి 100 రోజులు పూర్తి కావడము అభినందనీయము. ఇది ఇంకా మెరుగైన ఫలితాలు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా రానున్న రోజులలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో మన రమేష్ సార్ చెప్పినట్టుగా ఆ ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్లాన్లు చేస్తూ ఉన్నాం. సార్, నా పేరు నవీన్ కుమార్, జోగులాంబ గద్వాల జిల్లా పిఆర్ఓని. ఈరోజు సురక్ష దినపత్రిక 100వ దినోత్సవం కావడం చాలా శుభ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు స్వామి, సబ్ ఇన్స్పెక్టర్. నేను సిఐడిలో పనిచేస్తున్నాను. ఈ సురక్షకి ప్రత్యేక ఎడిటర్గా ప్రత్యేక కథనాలు అందిస్తూ ఉంటాం. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోలీస్ దినపత్రిక సురక్ష ఈ రోజుకి విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పత్రికా సంపాదకులైనటువంటి ప్రధాన సంపాదకులైనటువంటి మా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ గారికి మరియు కార్యనిర్వాహక సంపాదకులైనటువంటి సైబరాబాద్ సిపి రమేష్ ఐపీఎస్ సార్కి మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ సురక్ష పత్రిక విజయవంతంగా అమలు చేయబడుతున్నదంటే దాని వెనకాల ఉన్న ఎంటైర్ మొత్తం తెలంగాణ పోలీస్ శాఖ యొక్క కృషి కూడా అది అభినందనీయం. దీంట్లో జిల్లాల నుంచి వచ్చినటువంటి పిఆర్ఓలు, కమిషనరేట్లో పనిచేసేటువంటి పిఆర్ఓల యొక్క శ్రమ ఎంతైనా ఉంది. ప్రజలకి మరింత చేరువయ్యే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క పత్రిక ప్రపంచంలోనే ఏ దేశంలో ఏ రాష్ట్ర పోలీస్ శాఖకి కూడా సాధ్యం కాని విధంగా ఒక డైలీ మ్యాగజైన్ తీసుకురావడం అనేది పోలీస్ శాఖలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయము. ఇది ఒక ప్రజలకు మరింత చేరువగా అయ్యి తెలంగాణ పోలీసు యొక్క సహకారము ఇంకా ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు సురక్ష ఎల్లవేళ కృషి చేస్తుంది. ఈ తెలంగాణ పోలీస్ పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని, ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. నా పేరు కుమారస్వామి. నేను ప్రస్తుతం మన డీజీపీ ఆఫీస్లో పిఆర్ఓగా చేస్తూ ఉన్నా. అయితే ఈరోజు ఒక మంచి శుభదినంగా చెప్పవచ్చు. ఇతర పత్రికలాగానే మన తెలంగాణ పోలీసు వాళ్ళు కూడా ఒక ప్రత్యేకంగా ఒక పత్రికను ప్రారంభించారు. దాన్ని తెలంగాణ సురక్షా దినపత్రికగా నామకరణం చేశారు. ఇంతకుముందుకు మనకు మంత్లీ మ్యాగజైన్ ఉండేది, మాసపత్రిక ఉండేది. దాని స్థానంలో దినపత్రికను తీసుకురావడం జరిగింది. అసలు భారతదేశంలో పోలీసులో ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఏ పోలీస్ శాఖకు దినపత్రిక లేదండి. మన తెలంగాణ మొట్టమొదటిసారిగా ఈ దినపత్రికను ప్రారంభించింది. అయితే ఏ పని చేయాలన్నా కూడా, ప్రారంభించాలన్నా కూడా అధికారుల యొక్క సహకారం, వాళ్ళ ఆలోచన విధానాలు వ్యవస్థకు చాలా అవసరం. అలాగే పోలీస్ వ్యవస్థలో కూడా ఇప్పుడున్నటువంటి డీజీపీ గారు, రమేష్ సార్ సిపి గారు, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఒక పత్రిక పెట్టాలి.
పోలీసుల యొక్క ఆలోచన విధానాలను, భావాలను, కష్టాలను, చట్టం చేస్తున్న తీరుతెన్నులను అనేక అంశాల ఆధారంగా పత్రికను తీసుకురావాలన్న ఒక ఆలోచన వాళ్ళకు వచ్చింది. సో ఈ ఇద్దరు కూడా అధికారుల ఆలోచన మేరకు తెలంగాణ సురక్ష పోలీస్ దినపత్రికను ప్రారంభించారు. ఈ రోజుతో ఈ దినపత్రిక 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇంతింతై వటుటింతై అన్న విధంగా అది ఒక రోజుతో ప్రారంభమైన ప్రయాణం ఈ రోజుతో 100 రోజులు చేరుకుంది. మన పోలీస్ పత్రికలో చట్టాల మీద అవగాహనతో పాటుగా పోలీసు యొక్క బాధలను, భావాలను వ్యక్తీకరించింది. మన పత్రికలో వచ్చినటువంటి నేరాలకు సంబంధించిన కథనాలు, కోర్టు తీర్పులు, అనేకమైనటువంటి సమావేశాలు, సంస్కృతికి సంబంధించిన అంశాలను కూడా ఇందులో పొందుపరిచారు. అయితే మిగతా పత్రికల్లాగానే పోలీస్ సురక్షలో కూడా మనం ఒక శీర్షిక కాకి కవితలు అనేటువంటి శీర్షికతో కూడా ఒక పేజీని సపరేట్ పేజీని కూడా తీసుకురావడం జరిగింది. అందులో పోలీసులే కవితలు రాస్తారు. అంటే సాధారణంగా చెప్పాలంటే పోలీసులు రోడ్డు మీద ట్రాఫిక్ డ్యూటీలు, లా అండ్ ఆర్డరు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇలాంటివి ఉంటాయి. అయితే ఈసారి మన 33 జిల్లాల్లో ఉన్నటువంటి కొంతమంది పోలీస్ కానిస్టేబుల్ను, ఇతర అధికారులను ఎంపిక చేసి వాళ్ళందరికీ 3 రోజుల పాటు రమేష్ సార్ గారి ఆధ్వర్యంలో, ప్రస్తుతం సైబరాబాద్ సిపిగా ఉన్నటువంటి రమేష్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో వీళ్ళకి శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో వివిధ నేర అంశాల మీద పత్రికా ప్రకటన ఏ విధంగా రాయాలి, న్యూస్ని ఏ విధంగా రాయాలి అనేటువంటి వివిధ అంశాల ద్వారా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో ఈ విధంగా 33 జిల్లాలో ఉన్నటువంటి మా పిఆర్ఓలు, బెటాలియన్లో ఉన్నటువంటి మా పిఆర్ఓలే మాకు విలేకరులు, స్ట్రింగర్లు, సబ్ ఎడిటర్లు, జిల్లా రిపోర్టర్లు. అంటే మిగతా పత్రికలకు ఉన్నట్టుగా మాకు రిపోర్టర్లు వీళ్ళే మేజర్ రిపోర్టర్లుగా చేస్తూ క్రైమ్ సంబంధించిన అంశాలను, కథనాలను అన్నింటినీ అందించడం జరిగింది. సో ఈ దినపత్రిక ప్రజల ఆదరణతో పాటుగా, పోలీస్ ఆదరణతో పాటుగా ప్రజల ఆదర అభిమానాలు కూడా పొందింది. చాలా మా నాన్న పోలీస్ అనేటువంటి కథనం కావచ్చు, ఆ ధైర్యానికి సెల్యూట్ అనేటువంటి కథనం కావచ్చు, అనేకమైనటువంటి ఇంటర్వ్యూలు కూడా ఈ పత్రికలో ప్రచురితం అవుతూ ఉన్నాయి. కవితలు అయితే ప్రజల ఆదరణ చాలా పొందింది. అంటే కాకీల నుంచి వచ్చినటువంటి కవితలు ఎంతోమంది పోలీసుల యొక్క ఆదరాభిమానాలు పొందింది. కానిస్టేబుల్ నుంచి పై స్థాయి అధికారి వరకు కూడా వాళ్ళ ఆదరాభిమానాలు పొందింది. సో ఈ పత్రిక ఇంకా ముందుకెళ్ళాలి, మంచి వార్తలు రాయాలి, ప్రజల్లోకి చొచ్చుకెళ్ళాలి, ప్రజలకు పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను అందించేందుకు తనవంతుక ప్రయత్నంగా చేస్తుంది మన సురక్ష. 100 రోజులు పూర్తయిన సందర్భంగా మరొకసారి మన సురక్ష దినపత్రికకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. మనలా మనతో మనకై మనవారై పుట్టిన జనులు మనవే కోరు ఆప్తులు. పోలీస్ పోలీస్ తెలంగాణ పోలీస్, పోలీస్ పోలీస్ తెలంగాణ పోలీస్, ప్రాణం పంచే మనసున్న పోలీస్. తల్లిదండ్రులై, స్నేహితులై, సహోద్యోగులై, పెద్ద దిక్కులై, ప్రాణం పంచే మనసున్న పోలీస్, ప్రాణం పంచే మనసున్న పోలీస్. నిద్రను మరచి నిర్వర్తించే బాధ్యత ఈ 5 కోట్ల నవ జీవితాలకిస్తోంది భద్రత. ఆదిలాబాద్ అడవినైనా, హైదరాబాద్